ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఆన్ పావం పొలతత్తు. సో ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, హీరో అయిన రియో రాజ్ అలియాస్ శివ, హీరోయిన్ అయిన మాలవిక మనోజ్ అలియాస్ శక్తి వాళ్ళిద్దరూ అరేంజ్ మ్యారేజ్మెంట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆ గొడవలు కాస్త విడాకుల వరకు దారి తీస్తుంది. మరి ఫైనల్ గా వాళ్ళు కలిసారా లేదా అనే పాయింట్ మీదే హోరా స్టోరీ అయితే రన్ అవుతుంది. ఇక ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, సో భార్య భర్తల మధ్య జరిగే గొడవ, సో ఆ గొడవలో వాళ్ళు విడిపోవడం, ఫైనల్ గా వాళ్ళు విడిపోయే క్రమంలో వాళ్ళే రిలీజ్ అయ్యి వాళ్ళే కలవడం, ఈ పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఇలాంటి స్టోరీ పాయింట్ కి సిమిలర్ గా చాలా మూవీస్ అయితే వచ్చినాయి. రీసెంట్ గా చెప్పొస్తే మన F2, F3 ఈ పాయింట్ మీద వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. సో అయినప్పటికీ బట్ ఈ మూవీని మన డైరెక్టర్ గారు తను నరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ లో ఉన్న ఒక ఎమోషన్ అండ్ అలాగే ఒక ఫీలింగ్ అండ్ అలాగే ఒక కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా ఆ మూవీ మొత్తం మనకి ప్రెటబుల్ గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. స్క్రీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో ఒక ఇద్దరు లాయర్ క్యారెక్టర్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ నడిపినప్పటికీ బట్ నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వస్తే, సో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పవచ్చు వస్తే, ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే హీరో హీరోయిన్స్ వాళ్ళు కలవడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, ఇంటర్వెల్ పోర్షన్ వచ్చేపాటికి సో వాళ్ళు విడాకుల దాకా ఎందుకు వెళ్ళారనే పాయింట్ తో ఇంటర్వెల్ అయితే ముగిసిద్ది అనమాట. ఇక దాని తర్వాత వాళ్ళ కేసుని వాదించడానికి నారాయణ్ అండ్ అలాగే లక్ష్మి వాళ్ళకున్న పర్సనల్ పాయింట్లు తీయడం ఈ మూవీకి మరో పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యి, ముఖ్యంగా క్లైమాక్స్ లో లాయర్ నారాయణ్ మాట్లాడిన మాటలు మూవీకే కాదు అవి చాలా రియాలిటీగా ఉన్నాయి అండ్ అలాగే మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరూ విడిపోవడానికి అవనండి, వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి కలవడానికి అవనండి, సో ఆ పాయింట్ అనేవి అంత బలంగా లేవని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అంటే రియాలిటీ విషయానికి వస్తే అవన్నీ ఒక బేస్లెస్ పాయింట్స్, బట్ సినిమా పరంగా వస్తే ఆ పాయింట్ ని బలంగా చూపించాలన్నమాట. సో ఆ వాటిని సిల్లీగా చూపించడం నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే వీళ్ళు రిలీజ్ అయ్యే సీన్స్ కూడా అంత ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ కూడా ఉండవని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఆ భార్యాభర్తలు సో పక్కన వాళ్ళు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విడిపోవడము, పక్కన వాళ్ళు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ వాళ్ళే రిలీజ్ అయ్యి కలవడము, సో ఇలాంటి పాయింట్ తో కాకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండి వాళ్ళకున్న మెచ్యూరిటీతోనే ఈ పెళ్లి అనే రిలేషన్ ని వాళ్ళే సరి చేసుకోవాలి అనే పాయింట్ల మీదే మూవీని తీసుకెళ్ళంటే బాగుండేది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పటికీ ఇంకా బాగా ఇన్వాల్వ్ చేస్తుంటే ఈ మూవీ అనేది ఇంకా ఎంగేజ్ ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చిన ఇద్దరు లాయర్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. భార్య భర్తల మధ్య గొడవని ఎమోషనల్ గాను కామెడీ గాను ప్రజెంట్ చేసిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా హీరో హీరోయిన్స్ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది టూ గుడ్ ఉంది. అండ్ అలాగే ఈ మూవీ యొక్క మ్యూజిక్ నాకు సోగా ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సోగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఆన్ పావం పొలతత్తు మూవీ రివ్యూ. ఆ రివ్యూగా నచ్చేది వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.